ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఏ టీం విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యేందుకు టీమిండియాకు అవకాశం దక్కింది. భారత్ న్యూజిలాండ్ బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సందడి నెలకొంది. భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు. టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. తిరుపతిలో 200 మీటర్ల జాతీయ జెండాను క్రికెట్ అభిమానులు ప్రదర్శించారు. ఫైనల్లో భారత్ గెలవాలని భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. కాసేపట్లో దుబాయ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఏ టీం విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ అయ్యేందుకు టీమిండియాకు అవకాశం దక్కింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, ఓవర్ టు యు. ఎస్ శ్రీదేవి, ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ఇవాళ మరో కాసేపట్లో ప్రారంభం కాతుంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ కోసం వేచి ఉన్నారు. ప్రధానంగా తిరుపతిలో ఈ మ్యాచ్ విజయవంతం కావాలని చెప్పి తిరుపతిలో క్రీడాభిమానులందరూ కూడా దాదాపు 200 మీటర్ల జాతీయ జెండాను ఊరేగింపు చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంటే 12 ఏళ్ల తర్వాత ఇండియా అలాగే న్యూజిలాండ్ ఇద్దరు పోటీ తలపడతా ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్ సర్వత్రా ఆసక్తి నెలకొంటా ఉంది. దానికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ మన క్రికెట్ అసోసియేషన్ నాయకులు ఉన్నారు. వాళ్ళని సార్, ఇవాళ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా భావిస్తున్నారు, ఏ విధంగా ఉంది? చాలా రోజులు అంటే చాలా ఏళ్ల తర్వాత ఇవాళ అంటే ఇద్దరు న్యూజిలాండ్ ఇండియా ఫైనల్లో పోటీ పడుతుంది. దీన్ని ఎలా భావించండి? మీరు అనుకున్నట్టు న్యూజిలాండ్ టీం ఏమీ అంత పగడ్బందీగా ఏం లేదు. ఒక రవి అతను ప్లస్ వచ్చి కేన్ విలియమ్సన్ తప్పితే ఇంకెవరు కూడా పెద్ద ఫామ్లో ఉన్నట్టు కూడా కనబడట్లేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళ సైడ్ బలం అంతా కూడా ఫీల్డింగు వాళ్ళు మినిమం ఒక 40 నుంచి 50 రన్లు ఆపగలరు. అదే మరి ఇండియా కూడా చక్కని ఫీల్డింగ్ ఉంది. గతంలో పోల్చుకుంటే ఇండియా ఫీల్డింగ్ పరిస్థితుల్లో చాలా మెరుగైంది. ఫీల్డింగ్ కూడా మనం అబ్నార్మల్గా చేస్తున్నాం. మన బలం అంతా కూడా బ్యాటింగ్, స్పిన్నర్స్, 4 స్పిన్నర్స్ ఉన్నారు. 2 ఆఫ్ స్పిన్నర్స్, 2 లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు, 2 మీడియం పేసర్స్ ఉన్నారు. అలాగే బ్యాటింగ్ కార్డు చూస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. గిల్ కానీ, రోహిత్ కానీ, విరాట్ కానీ, జడేజా కానీ ఇట్లా అద్భుతంగా లాస్ట్ 10 వరకు ఆడగల బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో ఏ విధంగా లెక్కేసుకున్నా ఆ సైడు చూస్తే ఓన్లీ ఫీల్డింగు, కొంత బ్యాటింగ్లో ఒక కొంత పార్ట్ మాత్రమే. మన భారత జట్టు మాత్రం అన్ని రంగాల్లో సమతూకంలో ఉంది. కాబట్టి అందున 100% ఈసారి చాలా రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకునేదానికి సందర్భం వచ్చింది. అది ఈ ఛాంపియన్ ట్రోఫీ కావడం చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో భారత్ గెలవబోతుంది, గెలుస్తుంది కూడా. అంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ విషయంలో ఇప్పటి వరకు న్యూజిలాండ్ దాదాపు 5 సార్లు విన్ అయింది. అలాగే భారత్ కూడా 3 సార్లు విన్ అయింది. ఇప్పుడు ఫైనల్కి జరిగింది న్యూజిలాండ్ భారత్. పరిస్థితి ఎలా ఉంటుందండి? 100కు 100%. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా జట్టు బలాబలాలు చెప్పాను. మీరే ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా విన్ అయిపోయే టీం యొక్క బలాబలాలను బేరీజ్ వేసుకుంటే భారత జట్టు పక్కే ఫేవర్గా ఉంది. కాబట్టి 100కి 100% బీయింగ్ ఏ ఇండియన్ అండ్ ఒక క్రికెట్ సంబంధించిన జట్టుని సమతూకంలో చూస్తే భారత కన్నా ఈ టోర్నమెంట్లో సమతూకంగా ఉన్న జట్టు ఏదీ లేదు. కాబట్టి భారత జట్టు ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే అలాగే ఇవాళ టోర్నమెంట్ సంబంధించింది అంటే ఇవాళ న్యూజిలాండ్ కూడా పటిష్టంగా ఉంది, అన్ని విధాలా రాణిస్తూ ఉంది. దాదాపు ఆడినటువంటి 4 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ తప్ప 4 గెలిచింది. దీన్ని ఎలా భావించాలి? ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు సమవుజ్జులు అన్నప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫైనల్ దాకా వచ్చారు అని అంటే గతంలో మనతోనే ఓడారు, వాళ్ళు ఈ లీగ్లో మనతో ఓడారు, తర్వాత మ్యాచ్లన్నీ గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే ఓటమి భయం వాళ్ళలో ఉంటుంది, అదే గెలుపు ధీమా మనలో ఉంటుంది. అదే ధీమాతో గతంలో మనం 2000 సంవత్సరంలో ఇదే ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఫైనల్లో వాడుతూ ఓడిపోయాం. ఇప్పుడు దాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఖచ్చితంగా లాస్ట్ T20 ఏ విధంగా అయితే రోహిత్ సేన గెలిచిందో అదే విధంగా రోహిత్ సేన ఇప్పుడు న్యూజిలాండ్ మీద అఖండ విజయం సాధించి ఈ ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని అందుకోబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రోహిత్ సేనకి, తన కెరీర్కే చాలా ఇంపార్టెంట్. కాబట్టి
కాబట్టి ప్రతి ఒక్కరూ 100% వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను చూపించి ఖచ్చితంగా మంచి మ్యాచ్ జరుగుతుంది. ప్రేక్షకులు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మ్యాచ్ చూసినా మన తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా భారత్ విజయం అంటే సాధిస్తుంది. న్యూజిలాండ్ టీంలో కూడా కొన్ని మార్పులు అయితే చేశారు, మరింత పటిష్టం చేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు మరింత ఫైట్ టఫ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా భావించారు? వాళ్ళు ఎన్ని మార్పులు చేసుకున్నా కానీ మనకున్నటువంటి టీం ఏదైతే ఉందో అదే లెవెల్తో తిరుగుతున్నాం. నిన్న చూసాం మ్యాచ్లో అతను వాళ్ళ ఫాస్ట్ బౌలర్ కూడా ఇంజూర్ అయ్యారు. అతను ఆడుతాడో లేదో కూడా తెలియదు. అతను కానీ ఆడకపోతే వాళ్ళకి ఇంకా చాలా మైనస్ అవుతుంది. అతను మేజర్ బౌలర్, అతను షోల్డర్ ఇంజరీ ఎంతవరకు ఉందో తెలియదు. ఇంకా కొద్దిసేపట్లో మనం అది కూడా చూడబోతున్నాం. కానీ మనకున్నటువంటి లైనప్ ఏదైతే ఉందో దాన్ని ఢీ కొట్టాలంటే ఇంకా అవకాశమే లేదు న్యూజిలాండ్కి. మనం అంతా స్ట్రాంగ్గా ఉన్నాం. అంటే ఇండియా ఏ మేరకు ఇవాళ రాణించే అవకాశం ఉందని భావించాలి? మన ట్రయో మన ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో అక్షర్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, రవీంద్ర జడేజా కానీ బ్యాటింగ్లోను, బౌలింగ్లోను, ఫీల్డింగ్లోను అన్నిట్లో చక్కగా రాణిస్తున్నారు. వీటికి తోడుగా మన బ్యాట్స్మెన్లు ఎవరైతే ఉన్నారో శ్రేయాస్ అయ్యర్ కానీ, వన్ మిషన్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కూడా ఈరోజు ఖచ్చితంగా రాణిస్తారు అండ్ మనం కప్పు కొట్టుతున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ క్రికెట్ అసోసియేషన్ అభిమానులందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. మరో కాసేపట్లో ప్రారంభం కానున్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి ఆసక్తికరంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా వీటి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఈ మ్యాచ్ అయితే ప్రారంభం ఇచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. విజయావకాశాలు భారత్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. భారత్ గెలుపు లక్ష్యంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.